బయటకు చూస్తే అది గోడౌన్, కానీ లోపలికి వెళితే కోట్ల రూపాయల డబ్బు. కాపలాదారులు లేరు, సీసీ కెమెరాలు లేవు, అసలు సెక్యూరిటీయే లేదు. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. హైదరాబాద్ నగరం నడిబొడ్డులో ఓ గోదాం నిండా గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు. సీసీ కెమెరాలు లేవు, సెక్యూరిటీ అంతకంటే లేదు. ఆ డబ్బు ఎవరెత్తుకెళ్లినా దిక్కు మొక్కు లేదు. కానీ పోలీసులు ఆ గోదాంలోని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ చూడండి, ఇది బోయిన్పల్లిలోని ఏజిఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీ సెక్యూరిటీ వాల్యూ ఇండియా ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థకు చెందిన గోదాం. దీనికి కరెంట్ లేదు, సీసీటీవీ కెమెరాలు లేవు. కానీ ఈ గోదాం లోపల 8.5 కోట్ల రూపాయల నగదు నిల్వ ఉంది. నిజానికి ఇది సిటీలోని ఏటీఎంలలో పెట్టే నగదు. ఐసిఐసిఐ, ఎస్బీఐ, ఎస్ బ్యాంక్, ధనలక్ష్మి, కోటక్ తదితర బ్యాంకులకు చెందిన 107 ఏటీఎంలలో ఈ సెక్యూరిటీ సంస్థలు డబ్బులు డిపాజిట్ చేస్తూ ఉంటాయి. అయితే కొన్ని రోజులుగా ఏటీఎంలలో డబ్బులు జమ కాకపోవడంతో ఆయా బ్యాంకుల అధికారులు బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఏజెన్సీ ఉన్న ప్రాంతానికి వెళ్లారు. అది తాళం వేసి ఉంది. దానికి సంబంధించిన గోదాం చుట్టుపక్కల ఉందని తెలియడంతో అక్కడికి వెళ్లి చూశారు. దీంతో గోదాంలో దిక్కు లేకుండా పడి ఉన్న 8,52,00,000 రూపాయల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గోదాంలో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న డబ్బులను చూసి ఒక్కసారిగా పోలీసులు షాక్ అయ్యారు. ఒకవేళ ఇదే డబ్బు గనక చోరీకి గురైతే ఎంత ప్రమాదం ఉండేదోనని పోలీసులకు ఆందోళన కలిగింది. నగదు అంతా అక్కడే ఉండడంతో బ్యాంక్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎలాంటి సీసీటీవీల నిఘా, భద్రతా ఏర్పాట్లు లేకుండా 2 నెలలుగా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు నిల్వ చేయడంపై పోలీసులు సెక్యూరిటీ సంస్థలపై అసహనం వ్యక్తం చేశారు. సీన్ కట్ చేస్తే ఆ సెక్యూరిటీ సంస్థల్లో పనిచేసే సిబ్బందికి 4 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, దీంతో వారు 2 నెలలుగా రావడం లేదని, విధులు మానేశారని వెల్లడైంది. ఫలితంగా ఏటీఎంలలో జమ చేయాల్సిన 8,52,00,000 గోదాంలోనే ఉండిపోయాయి. ఈ సంస్థకు చెందిన ప్రధాన కార్యాలయం ముంబైలో ఉందని, తాము అక్కడికి వెళ్లి కలిసినప్పటికీ వారు స్పందించడం లేదని ఏజెన్సీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ కోర్టు ద్వారా నోటీసులు పంపినప్పటికీ ఏమీ జరగలేదని తెలిపారు. ప్రజల డబ్బుని అలా గోదాంలో పడేసి పట్టించుకోకుండా ఉన్న యాజమాన్యం పైన పోలీసులు కేసు నమోదు చేశారు.